నమస్కారం అందరికీ, వెల్కమ్ టు కేటెక్ సొల్యూషన్స్. ఈరోజు ఈ వీడియోలో ఇంట్రెస్ట్ కాల్కులేషన్ కోసం తెలుసుకోవచ్చండి. ఇది ప్రతి ఒక్కరికి అవసరం అండి. ఎందుకంటే అకౌంటెంట్ అనే కాదు, ప్రతి ఒక్కరికి అవసరం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో విషయంలో అమౌంట్ అవసరం ఉంటుంది కదా. అది మీకు బయట నుంచి తీసుకోవచ్చు, లేదంటే లోన్ల విషయంలో తీసుకోవచ్చు. ఏ విషయంలో తీసుకొచ్చినా సరే ఇంట్రెస్ట్ కాల్కులేషన్ మీకు తెలియాలి కదా. అంటే రూపాయి వడ్డీ అనొచ్చు, కొంతమంది మన దగ్గర వేరే వాళ్ళ దగ్గర తీసుకునేటప్పుడు ₹2 వడ్డీ అనొచ్చు, ₹1.5 వడ్డీ అవ్వచ్చు. లేదు అనుకునేటప్పుడు మనం బ్యాంకుల నుంచి తీసుకునేటప్పుడు 12% ఇంట్రెస్ట్, అలాగే మనకి 24% అనొచ్చు, 8% అనొచ్చు. ఈ విధంగా కూడా కాల్కులేషన్లో విదిన్ సెకండ్లో మనం ఎలాగ పర్ యానంలో ఎలా కాల్కులేట్ చేస్తాము, లక్షల మీద జరిగినప్పుడు పర్ ఈఎంఐ అన్నది ఎలా కాల్కులేట్ చేసుకున్నా తెలుసుకోవాలి కదా. ఆ సబ్జెక్ట్ మాత్రం మీకు తెలియాలండి. సో దానికోసం చెప్తాను. ఉదాహరణకు మనకి బ్యాంక్ వాళ్ళని అప్రోచ్ అవ్వము అనుకోండి. అతను ఏమంటాడంటే 12% ఇంట్రెస్ట్ అన్నాడు అనుకోండి. మనకు రూపాయి పడుతుందా, ₹2 పడుతుందా అని తెలియాలి కదా, ఎంత పడుతుందని ఆలోచన అన్నది. సో అప్పుడు ఏం చేస్తున్నామండి, 12% అనగానే 12/12 అని వేసుకోండి. వెంటనే మీకు కాల్కులేషన్ కొట్టుకుంటే ₹1 వస్తుందిగా. చూడండి ఒకసారి చెక్ చేసుకుని. అదే మనకి 18% అన్నాడు అనుకోండి, /12 ₹1.5 అవుతుందండి. ₹1.50 పడుతుంది. చూడండి ఒకసారి. ఈ 12 మారట్లా. చూసారు, అబ్జర్వ్ చేశారు మీరు. ఇది ఎందుకు మారట్లేదు అనుకుంటే, ఇది ఫర్ యానం అండి. యానం అంటే 12 months కదా. సో 12 months కాబట్టి ఇది మారదండి. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రమే మారుతుంది. గుర్తుపెట్టుకోండి. 12% మారింది, ఇక్కడ 18% అన్నారు, ఇక్కడ మనకి 18 వేసాము. అలాగే మనకి 8% అన్నారండి. 8/12 ఇది మారట్లా. 66 పైసా పడుతుంది చూసి ఫలం అయితే. ఇది మారట్లేదు కదా. సో ఎవరన్నా సరే మనకు బ్యాంకులు కానీ ఏదైనా ఉన్నప్పటికీ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని చెప్పుకున్నప్పుడు ప్రతి సెకండ్లో మనం కాల్కులేషన్ కొట్టుకుని ఎంత పడుతుంది అనుకున్న అవగాహన అయితే కాదు కదా. అలాగా లేదు అనుకున్నప్పుడు మనం ఎగ్జాంపుల్ వేరే వాళ్ళు బయట నుంచి తీసుకునేటప్పుడు కూడా ₹1 ఇంట్రెస్ట్, ₹2 ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనకి ఏం కాల్కులేషన్ వేయాలి. నేనేం చెప్పాను మీకు, 12% అంటే ₹1 అని చెప్పాను కదా. అంతేనా. ₹1 ఇంట్రెస్ట్ అంటే ఏం చేస్తున్నారు, 12. ఉదాహరణకి వాళ్ళకి ₹1.5 ఇంట్రెస్ట్ పడుతుంది అన్నారు అనుకో, 50 ఎంత ఇస్తున్నారు అనుకో, ₹1.5 ఇంట్రెస్ట్ అన్నారు అనుకో. ఇప్పుడు 12 అన్నది ₹1 అని తెలుసు మీకు. ఓకే. సో ఈ 12లో హాఫ్ ఎంత అండి, 6. అంతేనా. సో 18/12 కొట్టి చూడండి ఒకసారి. ₹1 అర్థమైందా. లేదు, ₹2 అన్నారండి. సో 12కి 12 ఎంత ఆపోజిట్, 24. 24/12 ₹2 అవుతుందిగా. అంతేనండి, చాలా సింపుల్. ఓకే, ఇది మీరు తెలుసుకున్నారు. ఈ లాజిక్ తెలిసే ఫలం అయితే మీకు ఇంట్రెస్ట్ కాల్కులేషన్ కొన్ని లక్షలు తీసుకున్నా సరే, హోమ్ లోన్స్ అయినా, పర్సనల్ లోన్ అయినా, బిజినెస్ లోన్ అయినా ఏం తీసుకున్నా సరే మనకి ఈఎంఐ ఎంత పడుతుంది, టోటల్గా మనకి ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది, రెండాటికి కాల్కులేషన్ తీసుకుని మనకి ఈఎంఐ ఎంత పడుతుంది అన్నది మనకు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ తెలియాలి. ఇది తెలుసుకున్నారు కదా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలిసినప్పుడు /యానం కొట్టుకుంటే వస్తుందని తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక బ్యాంక్ వాళ్ళని అప్రోచ్ అవ్వాలనుకోవచ్చు. అతను ఏం చేశాడంటే 1 lakh మీకు ఇస్తానన్నాడండి, ఎలిజిబిలిటీ అన్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెప్పాడండి మీకు. ఇది ప్రిన్సిపల్ అనుకోవచ్చు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెప్పాడు. అని చెప్పాడు 8% చెప్పాడండి. టెన్యూర్ పీరియడ్ అని చెప్పాడు 4 సంవత్సరాలు అనుకోవచ్చు. ఓకే, 4 years అనుకోవచ్చు అండి. 4 years అంటే ఎంత, ఎన్ని నెలలు, 12 months కాబట్టి ఫర్ ఇయర్కి. సో 48 months గుర్తుపెట్టుకోండి. ఇది కావాలి కదా మనకి. ఓకే, ఈఎంఐ ఎంత, టోటల్ ఇంట్రెస్ట్ ఎంత అన్న తెలియాలనుకుంటే టోటల్ ఇంట్రెస్ట్ ఎంత తెలియాలి. పర్ మంత్ ఈఎంఐ ఎంత తెలియాలి. ఈ రెండు తెలియాలంటే ఏం చేయాలి, సింపుల్ అండి. ఆల్రెడీ మీకు 1 lakh ఇస్తున్నాడని చెప్పారు కాబట్టి 1 lakh. ఓకే, మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, ఇంటూ 18%. ఓకే, డివైడెడ్ బై పర్ యానం కొట్టాలి కదా, కామనే కదా. అప్పుడు మనకి పర్ మంత్ ఇంట్రెస్ట్ వస్తుందండి ₹666.66 వస్తుంది. ఓకే, సో పర్ మంత్ ఇంట్రెస్ట్ అండి. దీనికి ఎన్ని నెలల ఇంట్రెస్ట్, ఆల్రెడీ 4 years అన్నాడు కదా, అంటే ఎంత, 48 months. ఓకే, అర్థమవుతుందా మీకు. టోటల్ ఎంత వస్తుందండి మనకి, 32,000 అవుతుంది. ఏంటిది, 48 months తగ్గట్టుగా మీరు ఒప్పుకున్న దానికి 32,000 వడ్డీ పడుతుంది. 32,000 ప్లస్ అతను ఇచ్చింది ఎంత, ₹1,00,000, 132,000. అంటే మనకి 132,000 డివైడెడ్ బై పర్ మంత్ అంటే ఎన్ని నెలలకు ఒప్పుకున్నారు మీరు, 48 months. 48 months అంటే ఈఎంఐ ఎంత పడుతుంది, 2,750 పర్ మంత్ ఈఎంఐ. 2,750 ఇంటూ 48 కొట్టుకున్న 132,000 వస్తుంది. సింపుల్ కదా కాల్కులేషన్. అంతేనండి. ఇప్పుడు మనకు లాజిక్ తెలిసినప్పుడు సింపుల్ మెథడ్ మీకు అర్థమైంది కదా ఇంట్రెస్ట్ కాల్కులేషన్ కోసం. థ్యాంక్ యూ అండి. సో మీకు ఏమన్నా డౌట్లు ఉన్న పొలం అయితే కామెంట్ రూపంలో పెట్టండి.
లైక్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.